क्षेनेत्यधि अक्षय देवावहवे सन्तु सर्वे नमोऽस्तुभ्यः इंद्रामन्तो मरुतः कामे अस्मिन् आशीरस्तु आशीर्याशीः देवहूतिः देव्या होतारा निषुद्धपूर्वे దాని లోపల పెట్టి చేతిలో దెబ్బలు తిన్నారా చాలా మేస్టర్ దగ్గర దెబ్బలు తింటే నాన్న దగ్గర అమ్మ దగ్గర దెబ్బలు తింటే జీవితంలో దెబ్బలు తిన్నా నిలబడతాం. అందుకని తినాలి. అలా తిన్నవాడే ఇప్పుడు ఉన్నవాడే. నేను అడిగాను సభలో శంకర జయంతిలో గరికపాటి వారిని కూడా ఎంతమంది దెబ్బలు తిన్నారంటే ఆయన ఆనందంగా చేయొద్దు. మా బ్యాచే అన్న ఆ సభలో అంటే 40 దాటిన వాళ్ళందరూ చేతులు ఎత్తారు. దెబ్బలు తినాలి. వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటే జీవితంలో దెబ్బలు తినం. ఒకవేళ తిన్నా నిలబడతాం. రాలిపో మనస్సు వీక్ అయి శరీరం వీక్ అయితే నువ్వు రాక్ ఎలా అవుతావు? క్రాక్ అవుతావు. ఎప్పుడో బ్రేక్ అవుతావు, ఎప్పుడో షేక్ అవుతావు, లేకపోతే ఎవరికో మేక్ అవుతావు. ఎంఏకేఈ కాదు తెలుగు. అందుకని మనం ఖచ్చితంగా ఇలాంటి ఆచార్యులు, ఉపాధ్యాయులు, హెడ్ ఉన్న మాస్టర్లే మన హెడ్ని గాడి దగ్గర తీసుకెళ్ళగలుగుతారు. చాలా సంతోషం. బాల్యంలో సార్ మీరు ఎక్కడ రిటైర్ అయ్యారు? రోజు రామో విగ్రహవాన్ ధర్మ అని ఎలా మనం చెప్పుకుంటున్నామో, హిందూ ధర్మం విగ్రహవాన్ ధర్మ అంటే మన రాధా మనోహర్ దాస్ గారి గురువు గారిని చూపించారు. నభూతో నా భవిష్యత్. అటువంటి మనిషి పుడతారేమో తెలియదు, కానీ ఇంతవరకు మన దేశంలో ధర్మం కోసం ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధం. నాకు హిందూ ధర్మమే ప్రధానం అని చెప్పేసి ఏకంగా రక్ష కట్టుకుని సర్వం త్యజించి ఈ యొక్క భారతదేశంలో అంతా కూడా ఆయన ప్రయాణం చేస్తున్నారు. అటువంటి మహనీయులు మా పిల్ల ఈ శుభ కార్యక్రమానికి రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. అటువంటి మహనీయుల యొక్క అమూల్యమైనటువంటి మాటలు మీరు విందరు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాలని కోరుతున్నాను. అందరూ కూర్చోగలిగారం. భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే చూడ ఎక్కువ మార్చండి మైక్ వాళ్ళు. మనం చూడండి అది ఎక్కువ తీయాలి. ఇందులో ఇవాళ సుదినం. ఎందుకు సుదినం? సురేష్ గారి ఇంట్లో అదన్నమాట. సురేష్ గారితో
సుమగారితో సుగంధి పెళ్లి కూతురైనటువంటి వేళలో వాళ్ళ తమ్ముడు సుధీర్ తీసుకొస్తే ఈ శుభదినం సుదినం కదా, అవునా కదా? ఏది మంచి రోజు అని అడుగుతాడు ప్రహ్లాదుడు. ఏది మంచి రోజు? దేవదేవుని చింతించు దినము దినము, మధువైరి రాలిన మనము మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు తెల్పెడి గురుడు గురుడు, హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని గాంచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, తండ్రి హరి చేరుమని అనడు వాడు తండ్రి తండ్రి. ఇది అచ్చ తెలుగులో పోతరామాచ్యులు వారు 600 సంవత్సరాల క్రితం ప్రహ్లాదుడి యొక్క భావాన్ని వ్యక్తం చేశారు శ్రీమద్ భాగవతంలో, తెలుగు భాగవతంలో. మరి మన ఇళ్లల్లో భాగవతం ఉందా? అడిగితే మళ్ళీ ఇప్పుడు ఇజ్జత్గా సవాల్ అడగను. మొన్న నేను వేల మంది, దాదాపు ఒక 20,000 మందో 15,000 మందో ఉంటారు వరంగల్లో. మరి వరంగల్ జిల్లాలోనే కదా ఈ ఫ్యాన్ బంద్ చేసేది. వల్ల వరంగల్ జిల్లాలోనే ఉన్నారు కదా, పుట్టారు కదా పోతం గారు. ఎంతమంది ఇళ్ళలో శ్రీమద్ భాగవతం ఉంది అని అడిగారు. 10 చేతులు కూడా లేవలేదు అన్ని వేల మందిలో. కానీ మరి ఎంతమంది ఇళ్ళలో టీవీ లేదని అడిగాను, అప్పుడు కూడా ఒక చేయి లేవలేదు. అర్థమైందా? అంటే మనం దేని వైపు పరిగెడుతున్నాం, దేని వైపు నడుస్తున్నాం. మన ఇంట్లో ఆడపిల్ల పుడితే అమ్మవారే పుట్టారని భావిస్తాం కదా. నేను వాస్తవానికి ఇవాళ వచ్చే పరిస్థితి కాదు, నాకు వేరే పెద్ద కార్యక్రమం ఉంది. ఈ బంగారు తల్లి పెళ్ళికి రాలేను కాబట్టి ఇక తప్పదు, అలా అడ్జస్ట్ చేసి అక్కడ కొంత అన్యాయం జరగచ్చు. బహుశా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఇంతమందికి మొదమును కూర్చటం నాకు ఆనందం కదా. నా దృష్టిలో సార్థకత అంటే నీ వలన, అంటే మనం మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయంటారు కదా, అలా నా దృష్టిలో ఆస్తి పాస్తి అంటే ఏమిటంటే నీ వలన ఎంతమంది ఆనందపడ్డారు అది ఆస్తి, నీ వలన ఎంతమంది దుఃఖపడ్డారు అది నాస్తి. అంటే వ్యాసుడు చెప్తాడు కదా, పుణ్యం పాపం అంటే వినాయకుడు అడుగుతాడు, బదరి ఎంతమంది వెళ్ళారు? బదరీనాథ్ చేయించారా? వెళ్ళకపోతే వెళ్ళండి. ఇప్పుడు ఇంకా మంచి మోడీ గారు చాలా ఫెసిలిటీస్ ఏర్పాట్లు చేశారు. మేము 19లో వెళ్ళాము, అప్పుడు నడుస్తూ వినాయకుడు అడుగుతాడు, ఇన్ని రాయించేవు నాతోను, అసలు ఏదన్నా కంక్లూషన్ జిస్ట్ ఆఫ్ ఏంటి అన్నాడు. అంటే వినాయకుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పారు, అదే రెండు ముక్కలు వద్దు, ఒక్క ముక్కలో చెప్తాను. అదేంటా ఒక్క ముక్క అంటే పరోపకారాయ పుణ్యం పాపం పరపీడం. అంతే. నువ్వు ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం, ఇతరులకు అపకారం చేస్తే పాపం. కాబట్టి మనం ఉపకారం చేయాలి. ఉపకారం అంటే ఏమిటంటే బెంగాలీలో మాకు ఒక శ్లోకం ఉంది. అదేంటంటే భారత భూమితో హోయలే మనుష్య జన్మయార జన్మ సారథకరి కర పరోపకార అన్నారు చైతన్య మహాప్రభు. అంటే ఈ భారతదేశంలో పుట్టినందుకు నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని పర్ఫెక్ట్ అవసరం. భారత భూమితే మనుష్య జన్మ, అది మామూలు జన్మ కాదు. మనిషిగా పుట్టడం గొప్ప, అది భారతదేశంలో పుట్టడం. మనుష్య జన్మయార జన్మ సార్థకరి మేక్ పర్ఫెక్ట్ యువర్సెల్ఫ్. జన్మ సార్థకరి కర పరోపకారం, ఇతరులు ఉపకారం చేయాలి. ఇతరులు ఉపకారం చేయడం అంటే ఏమిటి? మనం
ఏమిటి అనేది తెలుసుకోవాలి. మనం ఇక్కడ కలిసినప్పుడు వదిన బాగున్నావా, అక్క బాగున్నావా, పిన్ని బాగున్నావా, ఈ నగెక్కడ చేయించావు, మీ మనవరాలు ఏం చేస్తుంది, ఏవేవో కబుర్లు మాట్లాడుతూ ఉంటాం కదా. నన్ను వెనకాల మాట్లాడకండి, మనం ఏవో మాట్లాడుకుంటుంటాం, కానీ మనం ఎప్పుడు లోపల మాత్రం చింత ఉండాలి. ఏం చింత ఉండాలి? భగవత్ చింత ఉండాలి. మన లోపల భగవత్ చింత ఉంటే మనం ఆయన చింత ఉంటాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనం ఆహార విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నాం. అలా తినేయడం వల్ల వాడు ఏది పడితే అది కలిపి పెడుతున్నాడు. మీరు మొన్న చూసిన కోవా బండు కావచ్చు, షవర్మా కావచ్చు, మన కర్మకి అంటే వాడి తప్పే ఉందండి. వాడు ఉచ్చల బ్యాచ్, ఉమ్ముల బ్యాచ్ వాడు కలుపుతాడు. వాడు నాశనం చేయడం కోసం పుట్టిన మతం అదే పని చేస్తుంది. మరి మన బుద్ధి ఉండాలి కదా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో భగవద్గీతలో చెప్పారు. ఏం చెప్పారు? ఏమో మాకే తెలుస్తుంది. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న వాళ్ళు చేస్తండి. ఇప్పుడు నుంచోనా, లేకపోతే తిప్పు, నుంచోపోయినా పర్లేదు. ఉంది, రైట్. కొన్ని చేతులు ఎత్తారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతారు. భగవద్గీతలో నేను ఒక్క శ్లోకానికైనా అర్థం చెప్పగలను అన్నోళ్ళు శ్లోకం అడగను, అర్థం. అమ్మయ్య, మాస్టర్ ఎలాగా ఉన్నారు, రైట్. భగవద్గీతలో 18 అధ్యాయాల్లో నేను 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను. 3 అధ్యాయాల పేరు మా చెట్టు తల్లి చెప్పరా నుంచో. ఏం పేరు నీ పేరు? అమ్మయ్య, మా పరువు దక్కించు. చెప్పు తల్లి. హిరణ్యవర్ణాం హరిణి, అది మళ్ళీ చెప్తాను. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము, 1వ అధ్యాయం అర్జున విషాద యోగము, 12వ అధ్యాయము భక్తి యోగము. ఏంటి సార్ బొమ్మరేలు ఫాదరా? నేను గెలవద్దు. నిజంగా బంగారం కదా, చూసారా? అందువలన పిల్లలు అదే 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 వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ ఉంటే వాళ్ళు గట్టిగా నేను కోరుకునేది ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళలో చాలా మంది చెప్పలేకపోయారంటే బాల్యంలో నేర్చుకోకపోవడం. నేను 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో మొత్తం భగవద్గీత పూర్తి చేశాను తాత్పర్యంతో. అదే పని. మా అమ్మ పిలిస్తే మేడ నుంచి కిందకి పోవడం, తినడం, మళ్ళీ పైకి ఎక్కడం, చదువుకోవడం, మధ్య మధ్యలో జపం చేయడం, ఇదే పని. మనం ఆ వయసులో చదవకపోతే ఒక 50 దాటిన తర్వాత మన శరీరంలో పటుత్వం ఉండదు. నువ్వు ఎప్పుడు చదువుతావు, దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు, ఎప్పుడు పాటిస్తావు? కాబట్టే నేను ఎప్పుడు చెప్తుంటాను, కళ్ళు కాళ్ళు ఒళ్ళు పళ్ళు బాగున్నప్పుడే తినాలి, తిరగాలి. తర్వాత మోకాళ్ళని ఎప్పుడు వచ్చాక ఏం చేస్తావు? అవునా? కాబట్టి భగవద్గీత ఎప్పుడు చదవాలి? 60 వచ్చాకనా, 70 వచ్చాకనా? కాదు, యంగ్. ఇంకా బాగా చెప్పాలంటే ప్రహ్లాదుడు చెప్పినట్లుగా కౌమారే ఆచరత్ ప్రాజ్ఞ అంటే 7-8 ఏళ్ళ వయసు, 5-6 ఏళ్ళ వయసు. కాబట్టి శైశవ్య ఆ వయసు నుంచి ఎక్కితేనే ఎక్కుతుంది, మంచి అయినా చెడైనా. ఇప్పుడు మొన్న ఏదో అంబర్పేటలో శివాజీ జయంతి ఏదో జరుగుతుంది, వాళ్ళు రాళ్ళు వేశారు. అది కాదు విషయం. ఒక ఆవిడ గ్రౌండ్లో కూర్చుని ఇటకలో సుత్తితో కొట్టి పిల్లలకు సప్లై చేస్తుంది. ఆ మదర్ అంటే అట్లా ఉండాలి కదా. తీవ్రవాద మతం మదరం, స్పాయిలింగ్ ద వెదర్. స్టిల్ యూ కాల్ దెమ్ బ్రదర్. నీకు వచ్చేయాలి కదా. అర్థమైందా నేను చెప్పింది? అది కొంచెం ఉగ్రంగా చెప్పట్లేదు, వాతావరణం ఎందుకు మంచి వాతావరణం. కాబట్టి మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, మనం ఈ జన్మ పొందినందుకు సార్థకత పొందాలి. ఆ బ్యాగ్ తెచ్చారా? కారులోనే ఉందా? ఆ బ్యాగ్లో బుక్ తీయనా సుధీర్, వీళ్ళకి చూపించాలి. వీళ్ళకి ఎంతమందికి అదృష్టం ఉంటే, ప్రాప్తి ఉంటే వాళ్ళకి ఆ బుక్ ఇవ్వాలి. అన్నీ మీకే ఇచ్చేస్తాను ఇక్కడ ఆ బుక్లు. అయితే ఆ పుస్తకం నాకు చాలా ఇష్టమైంది. 24 ఏళ్ల క్రితం మా నాన్నగారు కాల్ చేస్తే వచ్చిన వాళ్ళకి అదే ఇమ్మని సజెస్ట్ చేశాను.
అలా వేల పుస్తకాలు ఇస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. ఆ పుస్తకం మీకు చూపిస్తాను, చెప్పను. అందులో చాలా ప్రశ్నలు, చాలా సమాధానాలు ఎంత హృదయంగా ఉంటాయంటే జయదయాల్ గోయంక గారు ఓ బుక్ ఇనాడు, తర్వాత బ్యాగు తాతగారు ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పినంత బాగా చెప్తారు. ఎందుకు అంటే మనకి ఏదో ఈగో సరే బుక్ ఒకటి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. ఈ పుస్తకం ఎందుకు ఇష్టమో కూడా చెప్తారు. పైన ఫోటో చూస్తే మీకు అర్థం అవ్వాలి. కుటుంబం ఎలా ఉండాలి, మీతో శ్లోకం చెప్పిస్తాను. ఆ ఫోటోకి సంబంధించినటువంటి శ్లోకం మీరు మాస్టర్ మీ పేరే ఉన్నది. ఆహా, అయితే సురేష్ గారిని నడిపించిన సారథి గారు. మీరు పార్థసారథి మాత్రమే కాదు, మా అందరికీ సారథి, ఈ జన్మకి వారధి. మీరాని మాస్టర్ ఉన్న భాగ్యం కదా. ఆ మాస్టారు మన పిల్ల పెరిగి దాని పెళ్లి సందర్భంగా రావడం అంటే ఆ సురేష్ ఆల్రెడీ బ్లెస్డ్ కదా, సుగంధ ఆల్రెడీ బ్లెస్డ్ 1000%. నన్ను అందరూ ఒకసారి చెప్పండి. రుద్రో ధరో భుజంగ సహితో గౌరీతు సద్భూషణ స్కందః శంభుసుత షడాననాయుతస్తుండీ చ లంబోదర సింహక్రేలీ మమూషకం సింహక్రేలీ మమూషకం సింహక్రేలీ మమూషకం చ వృషభస్తేషాం నిజం వాహన నిజం వాహనమిత్తం శంభుగృహే విభిన్నమతిషు శక్యం సదా వర్తతే. మాస్టర్ దీని మీనింగ్ చదువుతారు అంటే మేము చదివేటప్పుడే మాకు అర్థమైనప్పటికీ కూడా వారి నోటితో విందాం. ఓం నమ శివాయ. అర్థం చదివి. శంకరుడు కపాలమాలను సర్పములను ధరించి ఉన్నాడు. పార్వతీ దేవి సుందరాభరణం దాల్చి ఉన్నది. శంకరుని పుత్రుల్లో కార్తికేయుడు, షణ్ముఖుడు, గణేశుడు పొడుగైన తొండము లంబోదరం గలవాడు. వీరి వాహనాలు వృషభం, సింహం, నెమలి, మూషికములు కూడా పరస్పర విరోధ స్వభావం కలవి. ఇలా ఉన్నప్పటికీ పరస్పర విరుద్ధ స్వభావములున్న శివ పరివారంలో నిత్యము ఏకత్వం ఉంటుంది. ఇలాగే కుటుంబంలో వేర్వేరు స్వభావములున్న వారు కలిసిమెలిసి తమ అభిమానం సుఖభోగాలు త్యాగం చేసి ఇతరుల హితము సుఖము కాపాడుతూ పరస్పరం ప్రేమపూర్వకంగా ఏకత్వాన్ని కలిగి ఉండాలి. అర్థమైందా? అరే తూ అంటే విడిపోవడం, చా అంటే కొట్టుకోవడం, అంత ఈగోయే. ఈశ్వరుడే లేడు. ఈ ఫర్ ఈశ్వర ఉండాలి, ఈ ఫర్ ఈగో ఉండకూడదు. ABCDEF, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అంటే అంటే నువ్వు యాపిల్ తినేసి బ్యాట్తో ఆడుకుని కుక్కలాగా పిల్లిలాగా కొట్టుకోవడమా? దట్ ఈజ్ నాట్. అందుకే ఆ ఈలోనే మొత్తం మన జీవిత సారం ఉంది. జీవితంలో ప్రథమం ఎవరు? అమ్మ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆ ఫర్ అమ్మ. అమ్మని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. సాయంత్రి గారు చెప్తారా, జీవితంలో మనం మళ్ళీ పొందలేనిది ఏమిటి? అమ్మ నవ్వు, అమ్మ లవ్వు. అమ్మ ఉన్నా నిర్లక్ష్యం చేస్తే అది కొవ్వు. అవునా కదా? అమ్మ విషయంలో అదృష్టవంతులు ఎవరు అంటే రాముడు, కృష్ణుడు. అవునా కదా? మనం కూడా అదృష్టవంతులమే కదా. చాలా మందికి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. ఉన్న అమ్మని సరిగా చూసుకోరు. కాబట్టి మనం గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. నాకేమనిపిస్తుందంటే బుక్ చదివి అప్పట్లో అసలు దీనికి ఈ పేరు ఇలా ఉంటే చాలు అనుకుంటాను. ఎలా ఉండాలంటే చాలు. మరి గృహస్థాశ్రమం అన్నారు, ఎన్ని విషయాలు ఉన్నాయో, ఎన్ని ప్రశ్నలో. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒకవేళ
మన తోటలోకి పక్కింటి వాళ్ళ పశువులు వచ్చి మేసేస్తే ఏం చేయాలి? అదో ప్రశ్న. మరిది పిల్లలు మన పిల్లలు కొట్టుకుంటే ఎలాగా? అత్తగారు భర్త కొట్టుకుంటే భార్య ఎలా ఉండాలి? ఎన్ని ప్రశ్నల్లో మనకు అవన్నీ నిత్యం తారసపడేటువంటివి. కాబట్టి ఈగో తెచ్చుకోకుండా ఈశ్వర ప్రీతి కోసం చేసేటువంటి యజ్ఞమే వివాహము. అర్థమైందా? వివాహం అంటే ఏదో అదేంటి ఇలా జల్లుకుంటారేంటి, క్రీములు, స్నో స్ప్రేలు, అల్లరి చేయడాలు. అల్లరి ఉండాలి కానీ అల్లరి పాలవ్వకూడదు. చక్కగా ఇలాంటి పిల్లల కన్నందుకు వాళ్ళు ఇంకొకరి ఇంటికి వెళ్ళి మన యొక్క పరువుని నిలబెట్టాలి. అందుకోసం ఆడపిల్ల. అంతేగాని ఆడపిల్లని ముందే అన్నాం కదా, ఆడపిల్ల. కానీ కన్యాదానం అంటారు, ఆయన పూర్తిగా వదులుకుంటాడా? కాదు. ఎప్పుడైనా ఆ పిల్లకి ఇక్కడ హక్కు ఉంది, వచ్చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తుంది. కాబట్టి మనం పొందే భాగ్యాల్లో అతిపెద్ద భాగ్యం ఆడపిల్ల కలిగి ఉండడం. ఆ ఆడపిల్ల కూడా అది గుర్తించాలి. ఈ విషయంలో మీరు చూడండి, 2 ఉదాహరణలు ఇచ్చి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం అక్కడ ఉంది. మనస్సు సీతాదేవి దండ వేయడానికి వస్తే రాముడు తల వంచలేదంట. ఆవిడ విశ్వామిత్రుడు వంక చూసిందంట, ఏమిటండి మీ శిష్యుడు తల వంచడని అంటే ఆయన ఏమి రామచంద్ర అన్నారు. అబ్బే నేను వచ్చింది పెళ్ళికి కాదండి, నేను క్షత్రియుణ్ణి, మీరేమో ఇక్కడ ఎవడూ లేడా అన్నారు. మరి మాలో ఉన్న క్షేత్రం ఊరుకోదు, అందుకని ఎక్కువ పెట్టాను నేను. ఇల్లు పెళ్లి కోసం కాదు, పిల్ల కోసం కాదు, నా క్షేత్రం నేను నిరూపించుకున్నాను. మరి పెళ్ళి అన్నారు, పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడి కావాలంటే ఇదిగో వాట్సాప్ పెళ్లి విషయం నేను మా పిల్లని అడిగాను ఇప్పుడు, కానీ ఎలా పరిచయం మీ ఉడ్బి అని నాన్నగారు తీసుకొచ్చారు అని. నాకు ఎంత కడుపు నిండిపోయిందో. ఈ 3 రోజుల్లో 4 రోజుల్లో మొన్న ముదిగొండ అనే ఊరు వెళ్ళాను. అది మన దేవరకొండ ఉంది. అయితే అక్కడ ఆ పిల్ల గాయత్రి వడ్డం చేస్తుంది. చిన్న పిల్లలు, మగ పిల్లలు. అలా ఆయన గారు 700 సంవత్సరాల క్రితం కట్టిన వీరభద్ర స్వామి గుళ్ళో పూజారి. అమ్మ మీ దేవుడు అన్న. ఇది విశాఖపట్నం అన్న. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ దేవరకొండ, బంగారకొండ, ఎలా వచ్చావు? మ్యాట్రిమోనియల్ గ్రేటే కదా. మరి ఈ మూల వచ్చి ఉండడానికి మీ ఆయనేమో పంతులు, నీకేమీ అనిపించలేదా అన్న. ఆ పిల్ల ఒకే ఆన్సర్ ఇచ్చింది, మా ఆయన చాలా మంచోడండి. చాలదండి, పెద్ద మేడ ఉంటే సరిపోతుందా? బంగ్లా ఉంటే, కారు ఉంటే సరిపోతుందా? భర్తతో అనుబంధం, భార్యతో అనుబంధం కదా. రాముడు ఏడుస్తూ అడవికి వెళ్ళడానికి ముందు బోళ్ళని చెప్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలియదు దేవుడికి. రాజ్యం కోసం ఏడ్చాడా? పదవి కోసమా? కాదు. ఇవి వదిలేయాలి. ఏవో చెప్తాడు. పొద్దున్న భరతాన్ని పిలవకూడదు అంటాడు. ఎందుకు పిలవకూడదు? మరిదిని పట్టుకుని గౌరవం ఎందుకంటాడు? మహారాజాని పిలవాలంటాడు. నువ్వు లేటుగా లేవకూడదు అంటాడు. సీతాదేవికి అబ్బురంగా ఉండదు. ఏమిటి ఇలా మాట్లాడతాడు. మొత్తానికి ఎప్పుడో బయటపడతాడు. అడవికి వస్తానంటది. ఈయన రావద్దు అంటాడు. ఎందుకు రావద్దు? అబ్బే అసూర్యం పశ్యతి అంటే అసలు నువ్వు ఎండ కన్ను ఎరగని దానివి, ఎండ మీద పడలేదు నీ మీద. నువ్వు అడవిలో వస్తే ముళ్ళుంటాయి, పావులుంటాయి, దెయ్యాలుంటాయి, పుల్లుంటాయి, ఏవో చెప్తాడు. ఎవరితో? సీతాదేవి. ఆవిడ చాలా బతిమాలుతుంది. మీరు ఎక్కడుంటే అక్కడే అయోధ్య అండి, నేను మీతోనే వస్తాను అంటారు. ఎంత బతిమాలినా రాముడు నో చెప్తాడు. అంటే ప్రేమ చేత. ఆవిడ కష్టపడకూడదు. ఆవిడ కోపం వచ్చేసి ఎట్లయినా ఈ మొగుడిని ఒప్పించడానికి, నొప్పించైనా ఒప్పించాలని. మరి కార్యం జరగద్దా? రామాయణం ఎలా జరుగుతుందండి అమ్మ రాకపోతే? అవునా? ఆవిడ ఏం చేసింది? మా నాన్నగారు, అమ్మ అల్లరి చేయకండి, మా నాన్నగారు పొరపాటు పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశారేమో. అయ్యోయ్, రాముడిని అంత మాట అనొచ్చా అని అడిగారు చాగంటి గారు. అమ్మ కొంచెం నోరు మూసుకుంటే తెలుగులో, ఇంగ్లీషులో షటప్పు, తమిళంలో వాయుముడి.
చాగంటి గారు అడిగారు అలా అనొచ్చా సీతాదేవి అని. మీరేం చెప్తారండి? ఇలా అంటారు, కాదంటారు. కానీ చాగంటి గారు అన్నారు, మీకేం నొప్పి వాళ్ళ ఆయన ఆవిడంది అనకూడదా? ఇదే మాట గరికపాటి వారు అంటారు, ఇంకెప్పుడు కాఫీ తెచ్చి ఆ భయపడుతూ ఉండాలండి. అప్పుడప్పుడు ఆవిడ కూడా కోపం రావాలి, అదే జీవితం అంటే కదా. ఆ రెండూ ఉండాలి. అలా సీతాదేవి సెటైర్ వేస్తున్న రాముడి మీద. ఏంటి సరదాగా, ఏంటి మీ ఊళ్ళో భూమి దున్నుతుంటే పిల్లలు పుట్టారంటగా అంటే, మేము విన్నామండి మీ ఊళ్ళో పాయసాన్ని పిల్లలు పుడతారంట కదా. అలా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. అందుకనే అన్నమయ్య ఏం చెప్పాడో చెప్పుకుని మనం ముగిద్దాం. చెప్పండి అందరూ. సీతాదేవి పాలి, సీతాదేవి పాలి, సీతాదేవి పాలి, సీతాదేవి పాలి, చింతామణి ఈతడు, చింతామణి ఈతడు దాసుల పాలి, ఈతడు దాసుల పాలి, ఇహ పరదైవము, ఇహ పరదైవము, రామచంద్రుడితడు, రామచంద్రుడితడు, రఘువీరుడు, రఘువీరుడు, రామచంద్రుడితడు, రామచంద్రుడితడు, రఘువీరుడు, రఘువీరుడు. ఇంకా పాడాలనిపిస్తుంది కానీ సమయం లేదు కాబట్టి. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి జై, లక్ష్మణ స్వామికి జై, పవన సుత వీర హనుమానికి జై, భద్రాచలవాస గోవింద. నేను వాడిని అడిగాను సుధీర్ని, మీ స్వగ్రామం ఏది అంటే ఖమ్మం అన్నాడు. ఖమ్మం అనగానే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? నేను చెప్పరా? ఖమ్మం రాములోరి గుమ్మం. మేము ఆయన తప్ప ఎవరు నమ్మం. కాబట్టి మీరు అందరూ చెప్పండి ఒకసారి. రాముని వారము, రాముని వారము, రాముని వారము, రాముని వారము, మాకేమి విచారము, మాకేమి విచారము, రామాని దేవారము, రామాని దేవారము, దాశరథి, దాశరథి, నీవే మాకు ఆధారము, నీవే మాకు ఆధారము. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తల్లి, బంగారు తల్లి, కలుద్దాం మళ్ళీ మళ్ళీ ఆఫ్టర్ యువర్ పెళ్లి. మామూలుగా ఎవరన్నా పిల్లలకి ఇలా అడవిలో రాముడు సీతను వెతుక్కుంటూ వెళ్తుంటే ఆంజనేయ స్వామి ఇలా కనిపించారు. దాని మనసు అలాగా అద్భుతం. అద్భుతం చూసారా? రామమయం రామమయం అంతారామమయం కదా. అద్భుతం అద్భుతం. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. అందుకని వాళ్ళ నాన్న అమ్మ చక్కగా పెంచారు, చక్కగా ఉంచారు అనడానికి ఇగో ఈ పత్రాలే, ఈ చిత్రాలే మనకి రుజువులు నాన్న. అందువలన పిల్లల్ని కనడం ఒక ఎత్తు, ఇదిగో ఇలా చక్కగా పెంచడం ఒక ఎత్తు. అందుకని మనం అందరం కూడా పిల్లల్ని చక్కగా పెంచడమే ప్రధానంగా. మన పూర్వీకులు ఎన్నో వేల లక్షల సంవత్సరాలైనా రాముడిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? కారణం గుణాలు. నాన్న అందరూ మరొక్కసారి మంత్రం చెప్తే ఇంటికి కూడా చెప్పడం. ఆ పుస్తకం ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు, ఇచ్చేస్తాను. ముందు మా చిత్తలికి ఇచ్చి, మా సుగంధి తోపు తీయండి మాకు స్నాపు. తల్లి పెళ్ళైన తర్వాత దుమ్ము లేపు, డోంట్ స్టాప్. అవును చెప్పేశారు. మేము నిన్న రాత్రి కశ్యపుడు ఎప్పుడో ఇచ్చినటువంటి అంటే ఒక స్వర్ణప్రాశ ఆయన ఎలా చేయాలో చెప్పినటువంటి దాన్ని 5,000 సంవత్సరాల క్రితం ఫార్ములాని తయారు చేసిన వ్యక్తి నాకు తెచ్చిచ్చారు నాన్న. సో ఆ విధంగా కశ్యపుడిని రాజకీయ తలుచుకున్నాం. సో 3 రోజుల తర్వాత కలుస్తారు, అంతే కదా నాన్న. నెక్స్ట్ నాన్న నమ పార్వతీపతయే చూడండి. అవి ఎన్ని ఉన్నాయో ఏమిటో నాకు తెలియదు కాబట్టి ఇంటి కొట్టిన ఆయన
ఇంటికి చాలా అంటే నేను అక్కడ బోర్డు ఉన్నాయి అన్ని మోసుకురాలేం 500 ఎన్నో పుణ్య ఫ్యామిలీ ఒకటి చూడనా మళ్ళీ రైట్ రైట్ మీ ఇందులో ఈ ఫోటోలో చెప్పింది అర్థమైంది కదా మీకు ఇందాక మాస్టర్ చదివింది అర్థమైందా? పార్వతీదేవి వాహనం ఏమిటి? మరి స్వామివారి వాహనం ఏంటి? ఎద్దు. ఎద్దుని సింహం తినాలనుకుంటుంది. మరి మరి కుమారస్వామి వాహనం ఏమిటి? మరి శివుడి మెల్ల ఎవరుంటారు? ఆ పాముని కొట్టేయాలని అది అనుకుంటది. మరి వినాయకుడి వాహనం ఏమిటి? ఎలకని కొట్టేద్దామని పాముని కొట్టదు. పాముని కొట్టేద్దామని నెమలనుకుంటది. అవునా? మరి సింహాన్ని ఎద్దును కొట్టేద్దామని సింహం అనుకుంటది. అంతా పరస్పర విరుద్ధం అయినా కూడా కలిసి ఉన్నారు. అలాగే జీవితంలో ఏదైనా ఒక డిస్ప్యూట్ లాగా ఒక గొడవలాగా వచ్చినా మన ఇంట్లో కుటుంబం శివ పరివారము ఎలా ఉన్నదో అలా ఉండాలి. నమ పార్వతీపతయ హర హర మహాదేవ. తల్లి బంగారు తల్లి అవునా? అయితే అది ఒక పని చేద్దాం. వారు అటు మీరు ఇటు అలా ఉంటే వేరొక స్నాప్ తీసుకుని నేను ముందుకు కదులుతాను. ఆ బ్యాగ్ ఒకసారి ఇలా తెండి చెప్తాను మాస్టర్. అది ఇది బృందావనం తెచ్చినటువంటి కృష్ణుడి గుర్తుగా. ఆ పుస్తకాల విషయంలో మీ మస్తకం వాడిలే మీ తమ్ముడికి రైట్. తర్వాత నాన్నగారు సార్ రైట్. ఇది మీ మీదుగా మాస్టర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వారే పెద్దవారు కాబట్టి. రామనందు బ్రోవరా మేమకో లోకాభి. మా చిట్టలికి ఇది గావో విశ్వస్య మాతరః. అందరు చెప్పండి. గావో విశ్వస్య మాతరః. రైట్ నాన్న ఒక క్యాప్ తీసుకుని మనం వెళ్దాం. వెళ్ళినా ఇది అమ్మ వెయ్యి. ఇది నేను కట్టేసి అప్పుడు నా మనశ్శాంతి. అందరు చెప్పండి. ఉగ్రం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అశోకుడు కన్నా తల్లిదండ్రులు వారి పేరు నరసింహ జయంతి రోజునే పుట్టారు. ఓ చూసారా నా చేత, అందువల్ల నరసింహస్వామి పలికించారు కదా. భాగ్యం అండి, భాగ్యం. చాలా సంతోషం అండి, చాలా అందం. తల్లి సరదాగా ఊరికే లాస్ట్ పంచ్ మంది అయితే నాకు ఎక్కేవారు కదా తల్లి. ఇంగ్లీష్లో ఏమంటారు ఈ ప్లేస్ని? అది నెక్కో. ఈ మాలయ్యగానే నీకు వచ్చింది లుక్కు, త్వరలోనే వస్తుంది లక్కు, చూసే వాళ్ళకి కిక్కు, వచ్చిందే మనకి దిక్కు. ఆయనకి నువ్వు మొక్కు, అమ్మ పెట్టిన మెక్కు, ఆ తర్వాత మంచం ఎక్కువ. నేను చెప్పిన కప్పు. సాయి మా రెండో అన్నయ్య గారు రండి, వదిన రండి, ముందు రండి. ఈయన బాంబేలో ఉంటారు, నాగార్జున కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తారు. మా రెండో వదిన సత్యసాయిబాబా భక్తురాలు ఆవిడ. మా పెద్ద వదిన గారు గుంటూరు, వారు రిటైర్డ్ ఐటీఓ భార్య. మా పిన్ని, మా తమ్ముడు భార్య మా కమలమ్మ. ముందుకురా కమల. మా తమ్ముడు ఇక్కడే హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు, ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. మా పిన్ని గారు, మా పెద్దన్నయ్య పెద్ద కొడుకు కోడలు. ఒకడేమో డాక్టర్ ఎన్డిఎస్ చేస్తున్నాడు, ఆర్థోడాంటిస్ట్. వెనకాల ఇంజనీర్ చదువుతున్నాడు. మా కుటుంబ నేపథ్యం. ఇలాగే ఎదగండి, ఇలా పెద్దల దగ్గర ఒదగండి. పెళ్ళైన వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది పొలగండి. ఖచ్చితంగా మా పిన్ని గారు ఏం